జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో 16వ రోజు గోదాదేవి మనకు అందించిన 16వ పాసురం. నాయగనాయ్ నిன்ற నందగోపనుడయ్య கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரண வாயில் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிரமீரோ முக்கு அரைப்பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேரந்தான் தூயோமாய் வந்தோம் துயலலப்பாடுவான் வாயால் முன்னம் மாற்றாதே அம்மா நீ நேய நிலை கதవం నీకేలయేలోరెంభావాయ్. తిరుప్పావై అనేది 30 పాసురములతో 30 రోజులు చేసుకునే ఒక దివ్య వ్రతం. అలాంటిది సగభాగం అంటే పూర్వార్ధ భాగం పూర్తి చేసుకొని ఉత్తరార్ధ భాగంలోకి ప్రవేశించాం. అంటే 15 పాసురములు పూర్తి చేసుకున్నాం. ఇది చాలా విశేషమైన పాసురం. అంటే 2 సార్లు మనం పఠించాలి. ఆచార్య ప్రధానమైనటువంటి పాసురం ఇది. పరమాత్మ యొక్క తత్వం, జీవుడి యొక్క తత్వం, ప్రకృతి యొక్క తత్వం, ఈ మూడింటి గురించి తెలిస్తే ఎవరు స్వాములు, ఎవరు దాసులు, ఏది చేతనం, ఏది అచేతనం అని మనకి తెలుస్తుంది. ఇది ఎలా తెలుస్తుందంటే జ్ఞానం వలన. ఈ జ్ఞానాన్ని కలిగి చేసేవారు ఆచార్యులు. గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని భవనం దగ్గరకు చేరుకున్నారు. చాలా చీకటిగా ఉంది. ఆ చీకటిలో అందరి గోపికలు సమిష్టిగా నందగోపుని భవనం చేరారు. తండ్రి పేరుతో నందగోపుని భవనం అంటే కృష్ణునికి చాలా ఇష్టం. చీకట్లో గోపికలందరూ ఆ భవనం సులభముగా చేరుకోవాలని కృష్ణుడు ఆ భవనానికి ఒక జెండా కట్టించారట. ఈ గోపికలందరూ అక్కడ చేరేసరికి ద్వారపాలకులు అడ్డగించేశారు. ఈ ద్వారపాలకును ప్రసన్నం చేసుకోవాలనే ప్రయత్నంలో గోపికలందరూ ఉన్నారు స్వామిని దర్శించుకోవాలని. ఇంతకాలం వారి వారి పెద్దలు స్వామిని కలవడానికి గోపికలను ఆటంకించేవారు. మీరంతా ఆడపిల్లలు, ఈడు వచ్చే పిల్లలు, ఎప్పుడూ కృష్ణునిపైనే మీకు ధ్యాస అని కట్టడి చేసేవారు. కానీ ఈ రోజు వ్రతం చేయాలనే మిషతో పెద్దవాళ్ళు అనుమతితో స్వామి దగ్గరకు వెళ్తున్నారు గోపికలంతా. స్వామిని చూడాలని ఆర్తి తపన ఒక్కసారి కట్టలు తెంచుకొని మహదానందంగా ఒకరిని ఒకరు కలుపుకొని చేరారు అక్కడికి. ఎంతో సంబరంగా వెళ్తే ద్వారపాలకులు అడ్డగించారు. గోపికలందరూ ద్వారపాలకులతో మీరంతా ఎంత భాగ్యవంతులు, లోకానికి నిరంతరం కాపాడేవాడు శ్రీకృష్ణుడైతే ఆ స్వామిని కాపాడేవాడు నందగోపుడైతే ఆ నందగోపుడిని కాపాడేది ఈ భవంతి అయితే ఈ భవంతిని కాపాడేది మీరు కదా. లోపల నందుడు ఉన్నారు, యశోదమ్మ ఉంది, బలరాముడు ఉన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు. వారందరినీ కాపాడుతూ ఈ భవనాన్ని కాపాడుతూ మీరు ద్వారపాలకులుగా ఉన్నారు. ఇది మామూలు విషయమా? ఎంత పెద్ద ఉద్యోగం మీది, ఎంత భాగ్యవంతులు మీరు అని అంటున్నారు. కృష్ణునికి తండ్రి నందగోపుని భవనం అంటే ఇష్టం. తండ్రి ఏమి చెబితే కృష్ణుడు శిరసా వహించి చేస్తాడు విధేయుడిగా. తల్లి యశోద దగ్గర సింహపు పిల్లలా ఎగురుతూ ఉంటాడు. కృష్ణుణ్ణి చేరుకోవాలి, పొందాలి అనుకుంటే ఎలా పొందాలి, స్వామిని ఎలా అందుకోవాలి అంటే నందగోపుడు అందించగలరు. అంటే ఇక్కడ నందగోపుడు ఆచార్య స్థానంలో ఉన్నారు. మోక్షాన్ని పొందాలి అనుకునేవారు ఎన్నో వ్రతాలు, సేవలు, క్రతువులు, దానాలు, స్వామిని కీర్తించడం, గురు శుశ్రూషలు కూడా చేస్తారు. ఇవన్నీ చేసినప్పటికీ మోక్షాన్ని పొందవచ్చు, పొందలేకపోవచ్చు. కానీ ఆచార్యులు సంకల్పిస్తే ఏదో ఒక వస్తువును చేతిలో పెట్టినట్లు పెట్టేస్తారట స్వామిని. ఆచార్య హరి సాక్షాత్ అని అంటారు. అక్కడ ఆచార్యుడు నందగోపుడైతే శ్రీకృష్ణుడు పరమాత్మ. అందుకే ద్వారపాలకులను ప్రసన్నం చేసుకుంటున్నారు గోపికలు. అట్టి పరమాత్మ యొక్క ఆచార్యుల యొక్క భవంతిని మీరు కాపాడుతున్నారు. ఎంతో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు మీరు. మమ్మల్ని లోపలికి విడిచిపెట్టి అని గోపికలు ప్రసన్నం చేసుకుంటున్నారు. కృష్ణ భగవాన్ని భవంతి ఒక కోవిల. అటువంటి కోవిలకు మీరు రక్షక భటులు అని అనగానే వారు సంతోషించి సరే లోపలికి వెళ్ళండి అని అనుమతించారు. కానీ మరొక ద్వారపాలకుడు వీరిని అడ్డగించాడు. అప్పుడు గోపికలు చక్కని గదులతో కట్టబడిన ఇళ్ళు, చక్కటి తోరణంతో నిర్మించబడిన ఇళ్ళు, అటువంటి తోరణం దగ్గర కాపలా ఉన్న ఓ మహానుభావ మాకు త్రోవ ఇవ్వు అన్నారు. ఆ ద్వారపాలకుడు ఏమిటి అందరూ లోపలికి వచ్చేస్తున్నారు, స్వామికి శ్రీకృష్ణుని పైన అనేక చెడు ప్రయోగాలు జరుగుతున్నాయి. ఒకరు పౌతన రూపంలో, ఒకరు శకటాసుర రూపంలో, ఒకరు బకాసుర రూపంలో ఇలా వస్తున్నారు.
మా స్వామికి ఎటువైపు నుంచి కష్టం వస్తుందో మాకు తెలియదు. అందుకని అంత తొందరగా ఎవరిని లోపలికి పంపము అన్నారు. వెంటనే గోపికలు, మేము చాలా చిన్న పిల్లలం, స్వామికి చెడు చేయాలని మేము ఎందుకు అనుకుంటాం? చిన్న ఏమిటి పెద్ద ఏమిటి, ఇలాగే ఒక అసురుడు వత్సాసురుడు ఒక చిన్న లేగ దూడ రూపంలో వచ్చాడు. మేం మిమ్మల్ని నమ్మము అన్నారు ద్వారపాలకులు. అప్పుడు గోపికలు, మమ్మల్ని మీరు అసురులతో పోలిస్తారా? మేము గొల్లవాళ్ళం, కుడి ఎడమలకు కూడా తేడా తెలియని వాళ్ళం. భగవంతుడు మెచ్చే గుణం ఒకటి ఉంటుందట. మనము మనస్సులో ఏది ఆలోచిస్తామో అదే పలకాలి, ఏది పలుకుతామో అదే ఆచరణలో పెట్టాలి. అలాంటి స్వభావం కలిగి ఎవరైతే ఉంటారో, ఎప్పుడు ఏకభావంతో ఉంటారో పరమాత్మ వారి వెంట పడతారట. కుడి ఎడమకు తేడా తెలియని గొల్లవాళ్ళం. ఏది దాచుకోవాలో ఏది బయట పెట్టాలో మాకు తెలియదు. మనసులో మాకు ఏది ఉందో అదే మాట్లాడతాం, అదే చేస్తుంటాం. మమ్మల్ని మీరు అనుమతించండి అంటున్నారు గోపికలు. ఆహా, స్తన్యంలో విషం పెట్టుకు వచ్చిన ఆవిడ కూడా గొల్లావిడే. గొల్లవాళ్ళు అంటే నమ్మేస్తామా? కాదు కాదు, మా జాగ్రత్తలు మాకు ఉంటాయి అన్నారు ద్వారపాలకులు. మాకు మేముగా రాలేదు. నిన్ననే స్వామి మమ్మల్ని అందరినీ రమ్మని చెప్పారు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాతే మేము వచ్చామంటున్నారు గోపికలు. అవునా, అసలు మీరు ఎందుకు వస్తున్నారు? కారణం ఏమిటి? ఏమి ఆశించి వస్తున్నారు అని ద్వారపాలకులు అన్నారు. మాకు ఏమీ వద్దు. స్వామి పవళించి ఉంటారు కదా, సుప్రభాతం పాడి మేలుకొలుపు చెయ్యాలని మాకుంది. అంతే, దానికోసమే వచ్చాం. నిర్మలముగా పరిశుద్ధులమై వచ్చాం. పాటలు పాడి మేలుకొలుపు చేస్తాం. దయచేసి మీరు కాదు అని అనవద్దని ప్రార్థిస్తూ ఉన్నారు గోపికలు. సరే, మీరు తలుపులు తెరిచి లోపలికి వెళ్ళండి అన్నారు ద్వారపాలకులు. కాదు కాదు, మీ చేతులతో ద్వారములు తెరిచి మమ్మల్ని అనుమతించాలి అని వేడుకుంటున్నారు. ఆచార్యులే మంత్ర అర్థ జ్ఞానమును తెరవగలిగిన వారు. మనంతట మనం పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించుకోవాలి అనుకుంటే అది తగదు. ఆచార్యులే జ్ఞాన పీఠిక అనే తాళమును తెరవగలిగినప్పుడే మనకి జ్ఞానం కలుగుతుంది. వారి బోధతోనే జ్ఞానమును తెలుసుకొని పరమాత్మను పొందగలుగుతాం. అలాంటి ఒక చక్కటి సందేశమును తెలియపరిచారు ఈ పాసురంలో మన గోదాదేవి. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగలే శరణం.